సార్ ఈరోజు జ్యోతిష్యం క్లాసు. మీరు ఎవరైనా కానీ క్వశ్చన్స్ ఉంటే, మీకు డౌట్లు జ్యోతిష్యం మీద, వివాహ జ్యోతిష్యంలో, ముహూర్త జ్యోతిష్యంలో మీరు అడగచ్చు. ప్రతి సోమవారం ఒక క్లాస్ ఉంటుంది. ఇది మనం లైఫ్ లాంగ్ చేయాలి అనేసి నా సంకల్పము. లైఫ్ లాంగ్ అంటే నాకు ఎంతవరకు టైం ఉందో సేవాభావంతో ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు ఒక జ్యోతిష్యం క్లాస్ ఉండాలి. అలా పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు హిందువు అంటే జ్యోతిష్యం, హిందూ మ్యారేజ్ అంటే జ్యోతిష్యం లేకుండా పెళ్లి ముందుకెళ్ళడం లేదు. నా దగ్గర మన సంస్థ యాదవ పరిచయ వేదికలో 85 నుంచి ప్రొఫైల్స్ అలా పడున్నాయి, పెండింగ్ పడున్నాయి. దానికి కారణం ఎవరు? ఈ పాపానికి. ఇది పాపమే అంటాను. ఎందుకంటే 85 సంవత్సరాల డేట్ ఆఫ్ బర్త్ 85. అబ్బాయికి పెళ్లి చేయకుండా ఉంచిన ఆ తల్లిదండ్రులది పాపమా? కర్మ ఫలమా? లేదు, వచ్చిరాని జ్యోతిష్యంతో సమాజాన్ని వెక్కిరిస్తున్నటువంటి, అంటే అమ్మ జ్ఞానం నేర్చుకోమని చెప్తుంది. అంతేగాని వచ్చిరాని జ్ఞానంతో ఒకరి లైఫ్ని చెడగొట్టమని చెప్పలేదు. బ్రతకడానికి కలో గంజో ఉప్పు పప్పు అమ్ముకొని బతకచ్చు, కానీ వివాహ జీవితాలతోటి వచ్చిరాని జ్ఞానంతో చెప్పేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చెడగొట్టి, ఈ అమాయకమైన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు 200 చేతిలో పెట్టి, లేదు అయ్యా మా అయ్యగారు ఉచితంగా చూస్తున్నారని ఉచితంగా చూపించుకుంటున్నారు కాబట్టి, ఆయన డబ్బులు తీసుకోకపోతే ఆయన మహానుభావుడు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే, ఆయనకు వచ్చో రాదో వీళ్ళకి తెలుసా? మెజర్మెంట్ కొలమానం ఏంటి ఆయనకు వచ్చి అనేది? కాకపోతే కొలమానం ఏంటంటే ఆయన అయ్యగారు డబ్బులు తీసుకోరు కాబట్టి ఉదార భావంతో చెప్తున్నారు అనేసి, ఈరోజు ఈ సంస్థ పెట్టిన యాదవ పరిచయ వేదిక పెట్టిన ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ దాటిపోయింది పెట్టేసి. 1 ఇయర్ 4 months ఏదో అవుతా ఉంది. ఇప్పుడు నా దగ్గర 85, 86, 87, 88, 90, 91, 92 ఎన్నో ప్రొఫైల్స్ ఉన్నాయి. కారణం, ఈ రోజుకే వస్తూ ఉంటారు తల్లిదండ్రులు నా దగ్గరికి. జ్యోతిష్యం ఎందుకమ్మా డిలే అయింది మ్యారేజ్ అంటే, సార్ అని నసుగుతారు. చెప్పమ్మా జ్యోతిష్యమా అంటే, అవునండి కొంచెం అట్లాగే జరిగిందండి, చెప్పలేక చెప్తా ఉంటారు. సరే, నేనేమంటానంటే వాళ్ళ తప్పను. ఎందుకంటే వాళ్ళు సగటు మానవుడు, సామాన్య మనిషి. వాళ్ళు అంత పెద్ద మేధావులు అయితే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పిల్లల జీవితాన్ని కరెక్ట్ చేసుకోలేరు. ఒక జనరల్ అనలైసిస్ 25-30 సంవత్సరాల క్రితం నేను పట్టించుకొని జ్యోతిష్యం నా పిల్లల మీద నేను ఎందుకు బలంగా రుద్దాలి అని ఒక జనరల్ ఐడియా వాళ్ళ మైండ్లో రాలేదు అంటే, కొంతమంది సమాధానాలు ఏంటంటే, అందరూ చూస్తున్నారు సార్ అంటే, అందరూ ఆ ఆ త్రోవ నడుస్తుంటే ట్రెండ్ అలా వెళ్ళిపోతున్నాం. అంతేగాని మనకంటూ సొంత ఒక ఇండిపెండెంట్గా ఆలోచనలు లేవు. సో అలాంటి ఈ సగటు జీవితంలో సామాన్యవాడు ఇబ్బంది పడుతున్నాడు. సో జ్యోతిష్యం నమ్ముతున్నారు, మీ మనోభావాలు దెబ్బ తగలకూడదు, మీ మనసుని నేను కించపరచకూడదు. సరే నేను నమ్మను అనుకోండి, మీకోసం చదివాను నేను జ్యోతిష్యం. ఎప్పుడైతే నాకు సమాజ సేవ చేయాలని ఎప్పటి నుంచో స్టూడెంట్గా ఉన్నప్పుడే నా మనసు ఉండేది. దాని ప్రకారం నేను 30 ఇయర్స్ దేశం కోసం వెళ్ళాను, చేశాను, టెక్నికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. అదంతా కూడా నాతో పాటే వెళ్ళకూడదు, బూడిద అవ్వకూడదు అని నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టాను, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్. దాని కింద నా కోడింగ్ క్లాసెస్ వారానికి 3 రోజులు నడుపుతున్నాను, శుక్ర శని ఆదివారం. తర్వాత ఒక యాదవ పరిచయ వేదిక, ఒక పరిచయ వేదిక పెట్టాను. అప్పుడు తల్లిదండ్రులతో ప్రతి సండే ఉదయం 10 గంటలకి నేను మాట్లాడినప్పుడు చాలా విషయాలు నాకు తెలిసినాయి. ఎక్కువ మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతున్నాయి, 75% మ్యాచ్లు. అనుకున్నప్పుడు నేను జ్యోతిష్యం చదివాను, మీకోసం వేదిక చదివాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివాను, క్లాసులు పెట్టాను. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉన్నాయి. సో తర్వాత నేను తెలుసుకొని ఎన్ని కారణాలు చెప్పాను. సో దానికి నేనేం ఆలోచించానంటే, ప్రతి సోమవారం క్లాసులు పెట్టేసి ఎడ్యుకేట్ చేయాలి, అది లైఫ్ లాంగ్ చేయాలి, ఒక రోజుతో పోయేది కాదు. ఒంటరి సైనికుడిని, ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఎంతోమంది చదువుకున్న లిటరేట్స్ని, ప్రొఫెసర్స్ని, టెక్నికల్ ఇంజనీర్స్ని అడిగాను, సార్ మీరు నా క్లాసెస్ అటెండ్ చేయండి, నేర్చుకోండి, సొసైటీలో మీరు హెల్ప్ చేయండి అంటే చాలామంది రిటైర్డ్ పర్సన్స్ నో అన్నారు. సార్ నేను రిటైర్ అయ్యాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మీరేదో ఆర్మీ వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, మాకు అంత లేదు సార్, రిటైర్ అయ్యాను, మేము ఖాళీ రెస్ట్ తీసుకోవాలి అన్నారు. సో నో ప్రాబ్లం. వాళ్ళు ఒకరు వచ్చారు నాతో ప్రయాణం చేశారు, చేయలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు లైఫ్ లాంగ్ ఈ ప్రయత్నం జరుగుద్ది. ఒకరు విన్నారు, లేదు నాకు సంబంధం లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను, నేను చదివింది చెప్తాను. ఓకే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సలహా ఇస్తాను. వాళ్ళకి జ్యోతిష్యంలో వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళ వాళ్ళకి ఉన్న భయాందోళనలు తొలగించి, భుజం తట్టి, ప్రోత్సహించి వివాహాలు ముందుకెళ్ళండి. హిందూ అంటేనే ఈరోజు
రెడ్డి, నాయుడు, కమ్మ, యాదవ, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ, ఇంకా ఎన్నున్నాయో హిందువుల్లో ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చూసేవాళ్ళే. ఎక్కువ పర్సెంట్ నేను చెప్పిన ఈ కమ్యూనిటీస్లో. ఇంకేదన్నా వేరే ఇందులో ఇంకా ఎన్ని కమ్యూనిటీ ఉన్నాయో నాకు తెలియదు. జనరల్గా నేను ఇంత అనుకుని ఇంకా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చూస్తున్నారు. సో మీరు చూస్తే నేను ఒకటి చెప్పాను, మీరు నమ్ముతుంటే ఎంత నమ్మాలి, ఎంత డీప్గా నమ్మాలి, లోతుగా అధ్యయనం చేయాలి. పైన నాకు చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, పైన చూస్తామండి రాసులు నక్షత్రాలు, వాటిల్లోనే వివాహాలు 75% పోతాయి. ఎందుకు అంటే ఒక కారణం మీద వివాహం ఫెయిల్ అవ్వచ్చు, 10 కారణాల మీద ఫెయిల్ కాదు. ఎందుకంటే ఒకటి నో అంటానికి 10 కారణాలు కావాలంటే కష్టం. ఒక మనిషిలో ఫాల్ట్ చూపించవచ్చు, ఒక కారణం చెప్పి అతన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు. కానీ 10 కారణాలు అతను మంచోడు కాదు అని చెప్పడానికి 10 కారణాలు చెప్పాలి నేను, కష్టం. ఒక కారణం ఈజీ. సో ఒక పెయిర్, ఒక జంట వివాహ బంధంలో బంధించాలి అనుకున్నప్పుడు ఆ జంటకి మనము ఒక కారణం చెప్పి వివాహం ఆపటం అనేది తప్పు. ఎట్లా నేను చెప్పినట్టు ఒక మనిషి అతను మంచోడా కాదా అని చెప్పడానికి ఒక కారణం అయితే ఈజీగా చెప్పగలను, కానీ 10 కారణాలు చెప్పాలంటే కష్టం. అలాగే ఒక జంట వివాహ బంధంలో బంధించాలి, వీళ్ళ మధ్యన కంఫర్టబిలిటీ ఉంటుందా, వీళ్ళ మధ్య పొంతన ఉంటుందా అంటే 10 కారణాలు చూపించి వద్దంటే ఓకే. ఒక కారణం చెప్పేసి వద్దంటే చాలా ఈజీ. ఈరోజు జరుగుతుంది అదే. వాసు యాదవ్, మిరియం, ఒంగోల్ 9110398650. దిస్ ఇస్ మై నంబర్. ఎనీ ఓపెన్ ప్లాట్ఫామ్ నేను డిస్కస్ చేయడానికి రెడీ. ఇట్స్ మై ఛాలెంజ్. ఒక కారణం చెప్పి మీరు వివాహాలు ఎలా చెడగొడతారు అని నేను అడుగుతున్న సమాజాన్ని. అంత భయం ఎందుకు మీకు? మీరు జ్యోతిష్యం వస్తే డీప్గా వెళ్ళండి, డీప్గా అనలైజ్ చేయండి. సబ్జెక్ట్ పరంగా నేను చెప్పున్నాను ఎలా అనలైజ్ చేస్తారు, చెప్పాను కూడా. దాంట్లో కూడా గ్రహ బలాలు చూడాలి ఫస్ట్, అష్టగుణ కూటమి కాదు అని గ్రంథాల్లో రాసి ఉంది. గ్రహ బలాల్లో అవి కూడా ఏ గ్రహాలు చూడాలి అని చెప్పాను నేను, చాలా డీప్గా చెప్పాను. ఏ గ్రహాలు చూస్తారు, నెక్స్ట్ భావబలాలు చూడాలి, ఆ తర్వాత యోగాలు, దోషాలు, లాస్ట్లో అష్టగుణ కూటమి. అష్టగుణ కూటంలో కూడా ఈరోజు 18 గుణాలకు వస్తే వద్దన్నోళ్ళు ఉన్నారు. కానీ 13 గుణాలు తగ్గితే ఆలోచించమని, అసలు జాతకాల్లో, గ్రహబలాల్లో, భావబలాల్లో బాగుంటే అష్టగుణ కూటమి పెద్ద పట్టించుకోవద్దు అని కూడా ఆయన మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగము 79వ పేజీలో 13 గుణాలకి దిగితే అప్పుడు అది కూడా అష్టగుణ కూటమిని చివరిలో చూడమని మహానుభావుడు చెప్పాడు. కానీ వీళ్ళు అష్టగుణ కూటమిని ముందు పెట్టేసి ఇదంతా జాతకాలు, ఎందుకంటే ఈ జాతకాలు చూడటం అంటే అంత ఈజీ కాదు కదా. గ్రహబలాలు చూడాలి అంటే దానికి పెద్ద లెక్కలు ఉంటాయి. అన్నీ నేను చెప్పున్నాను, నా క్లాసుల్లో చెప్పాను, నా లెక్చర్స్లో చెప్పున్నాను. వివాహ జ్యోతిష్యం అంటే మళ్ళీ ముహూర్త జ్యోతిష్యము, వాస్తు జ్యోతిష్యము, సంఖ్యా జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యము, ఇవి మళ్ళీ సపరేట్. మళ్ళీ వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. ఒక జంట మధ్యన పొంతన కుదురుద్దా అనేది వివాహ జ్యోతిష్యం. మళ్ళీ వీళ్ళ పెళ్లికి లగ్నం పెట్టాలి, అది ముహూర్త జ్యోతిష్యం. అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అన్నీ చూడాలి, అది వేరు మళ్ళీ. సో మీ అందరికి నేను విన్నవించుకునేది ఏంటంటే నా నంబర్ 9110398650. మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేయండి. సోమవారం వచ్చేసి ఒక క్లాస్ తప్పనిసరిగా నా జీవితాంతం వరకు క్లాస్ పెట్టాలి. సమాజంలో శుద్ధి అనేది జరగాలి. హిందువుల్లో మ్యారేజ్ నేను అదే అనుకుంటున్నా, హౌ టు సేవ్ హిందూ మ్యారేజెస్ ఫ్రమ్ ద ఆస్ట్రాలజీ. నేను గ్రూప్ పెట్టాలనుకుంటున్నా. ఈ హిందూ మ్యారేజ్ వివాహాలని, ఈ జ్యోతిష్యం, ఈ బంధనం ఇది ఒక కబంధం అనమాట. ఈ సంఖ్యల నుంచి వీళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలి అంటే ప్రతి సోమవారం ఒక క్లాస్ నేను పెడతాను. సొసైటీలో చదువుకున్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ముందుకు రండి, నా క్లాసులు మీరు చదవండి, లిటరేచర్ చదవండి, నా క్లాసులు వినండి, వేరే వాళ్ళ క్లాసులు వినండి. నేను కొన్ని క్లూ ఇస్తూ ఉంటాను, నేను ఎందుకు దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సపోర్ట్ అంటే జ్యోతిష్యము అనేది ఒక మహా సబ్జెక్ట్, ఎంఏ లెవెల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ వివాహ జ్యోతిష్యానికి ఎంత లెవెల్ చూడాలి అంటే డీప్గా చూడాలి అని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. అది నన్ను కూడా క్వశ్చన్స్ ఏమైనా క్లాస్ పెడతా ఉన్నాను. ఒకటి అరే మిస్ అవుతుంది జనరల్గా ఆ రోజు పెట్టిన డేట్కి టయానికి, ఎందుకంటే నేను చాలా బుక్ అయి ఉన్నాను. ఆదివారం తల్లిదండ్రులతో 10 గంటలకి మీటింగ్ ఉంటుంది, మ్యారేజ్ వివాహ డిస్కషన్స్. సోమవారం జ్యోతిష్యం క్లాసు. ఇంకొక బాధ్యత ఎత్తుకున్నాను, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్, సొసైటీలో ఇది చాలా తక్కువ ఉంది. సో
ఒక వెల్నెస్ కోచ్ వాళ్ళతో టచ్లోకి వచ్చినందువల్ల వారానికి 2 రోజులు వాళ్ళతోటి ఒక మంగళవారం గురువారం స్పీచ్ ఇప్పించాలి ఆరోగ్యం మీద. ఆరోగ్యం ఆహారం ఇంటర్లింక్డ్ అనమాట. అవగాహన ఉండాలి అనేది ఇంకొక 2 డేస్ బుక్ అయిపోయాను. గురువారం ఒక బుధవారం నా దగ్గర టైం ఉంటుంది, ఎందుకంటే గురువారం మళ్ళీ ఈ వెల్నెస్ కోచ్ వాళ్ళతోటి క్లాస్ డిస్కషన్ ఉంటుంది, గ్రూప్ పెట్టాను. శుక్ర శని ఆదివారం నా కోడింగ్ క్లాస్ ఉంటాయి. సండే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. మండే జ్యోతిష్యం క్లాస్ ఈరోజు మండే పెట్టాను. రేపు వెల్నెస్ కోచ్ ఆరోగ్యం అవగాహన ఆహారం మీద ఉంటుంది. సో మీరు వచ్చారు క్లాస్కి, ఏదన్నా జ్యోతిష్యం మీద క్వశ్చన్ అడగాలంటే అడగండి. ఏదైనా మీకు సంబంధించిన జ్యోతిష్యంలో డౌట్ ఉంది, వివాహాల్లో చాలా మంది వివాహాలను జ్యోతిష్యం మీద ఆపుతా ఉన్నారు. సో మన ఈ సంస్థ, ఈ భ్రమరా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం, జనరల్గా వివాహ డిస్కషన్స్ అన్ని మనం యాదవ పరిచయ వేదికలో పెట్టుకుందాము. ఈ జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యానికి సంబంధించినటువంటి డౌట్స్ ఇవన్నీ అడగండి సార్. ఎవరన్నా ఏమైనా అడగాలంటే అడగండి. ఎవరు వచ్చారు? ఎస్ఎంఎన్ నేను కోడ్ చేశాను సార్. పేరేం పేరు సార్ మీ పేరు? ఎస్ఎంఎన్ అంటే నేను కోడ్ చేశాను కొంతమందిని. మీకేమన్నా క్వశ్చన్లు ఏమన్నా ఉన్నాయా? మీకేమన్నా క్వశ్చన్ ఉందమ్మా? ఏం లేదన్నయ్య, మీరు చెప్పేది ఓకే, కరెక్టే. ఏం లేదా? ఎస్ఎంఎన్ సార్, మీరు మీ పేరు చెప్తారా? మ్యూట్లో పెట్టుకున్నట్టున్నారు అన్నయ్య. మ్యూట్లో పెట్టారా? ఇప్పుడు ఒక అతను వచ్చి వెళ్ళారు, మీరు పలకరించలేదుగా, ఇంకేం పేరు. నేను అడిగానుగా, నేను ఏదంటే క్వశ్చన్ అడగమని చెప్పాను. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే నన్ను అనుకుంటారు, అట్లా అలవాటు అవుద్ది కన్నయ్య. ఓకే ఓకే ఓకే. అవి కూడా ఉంటాయి కదా. మహేష్ రావిపాటి. మహేష్ చెప్పండి. ఈరోజు జ్యోతిష్యం క్లాస్ లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇది జ్యోతిష్యం అనేది ఈ ప్లాట్ఫామ్ ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడే చెప్పాను, చాలాసేపు చెప్పాను. ఎందుకంటే మన 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 హిందువుల్లో జ్యోతిష్యం అనే ఈ దరిద్రం వివాహాలను చాలా వరకు ఆపుతా ఉంది. సో దానికి నేను చాలా కష్టపడ్డాను, చదివాను, వేదిక జ్యోతిష్యం చదివాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివాను, ఈ క్లాసులు పెట్టాను, అన్ని వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అది లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. దాని మీద నేను ఒకటి ఈ రీసెర్చ్ లో ఒక అనలైసిస్ చేశాను నేను. వివాహాలు అన్ని కమ్యూనిటీల్లో నేను దాదాపు 7-8 కమ్యూనిటీలు చెప్పాను. యాదవ, రెడ్డి, నాయుడు, బలిజ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ, అందరూ ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ హిందువుల్లో అందరూ కూడా ఒక కారణం చెప్పి వివాహాలు ఆపుతున్నారు. ఆ చెప్పే వాళ్ళు ఎవరు అంటే ఒక కమ్యూనిటీ కాదు, అందరూ చెప్తున్నారు. ఈరోజు జ్యోతిష్యం అంటే ప్రతి సందుకి గొంతుకి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు తయారై ఉన్నారు, ఒక కమ్యూనిటీతో సంబంధం లేదు. సో నేను చూసింది ఏంటి అంటే, వివాహాన్ని ఒక కారణం చెప్పి చెడగొట్టే వాళ్ళు ఎక్కువై ఉన్నారు. సో నేనేమంటానంటే అది చాలా తప్పు. ఒక మనిషి మంచోడా చెడు అతను అంటానికి 10 కారణాలు చెప్పాలి. ఒక కారణం చెప్పి అతను చెడ్డోడని ఎట్లా చెప్తాం? అలాగే వివాహం అనే ఈ పవిత్ర బంధము 100 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని ఒక కారణం చాట్లో జ్యోతిష్యం నమ్మి, నిజంగా నేను చూశాను, నేను డీప్ గా చదువుతూ పోతే ఒక కారణం చూపించడం చాలా ఈజీ. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళ లైఫ్ లో గ్రహ బలాల దగ్గర నుంచి, భావ బలాల దగ్గర నుంచి, దోషాలు, యోగాలు, పోతే అష్టగుణ కూటమి, వీటన్నిటిలో ఒక్క కారణం దొరకకుండా ఉంటుందా? అష్టగుణ కూటమిలోనే పెళ్లి ఎగర కొట్టేసేయచ్చు. అర్థమవుతుందా? సో దాన్ని బట్టి నేను ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ పెట్టడానికి సదుద్దేశం ఏంటంటే, సమాజానికి మంచి జరగాలి, అందరినీ కూడా భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. భయపడాల్సిన అవసరం లేదు. మీరు వివాహం అనే ఈ దాంట్లో మీ కర్మలు కరెక్ట్ గా ఉండాలి. కర్మ దోషాలు ఫలితం మీరు అనుభవిస్తారే గాని దాన్ని జ్యోతిష్యం మీద నెట్టమాకండి. మీరు కరెక్ట్ గా జ్యోతిష్యం చూసేవాళ్ళు ఈరోజు
95%లో 100లో 5% ఉంటారు. అది కూడా నేను వివాహ జ్యోతిష్యం అనేది ఎలా చూడాలి అనేది మొదటి నుంచి చాలా మందికి చెప్పున్నాను. అష్టగుణ కూటమి అస్సలు చూడకూడదు. అష్టగుణ కూటమి లాస్ట్ లో చూస్తారు. సరే క్వశ్చన్ చేశారు కొంతమంది, సార్ అయితే మీరు చూడమంటున్నారు, ఎక్కడి నుంచి చూడాలి? ఫస్ట్ మీరు చార్ట్ లో చూడాల్సింది ఇద్దరి చార్టుల్లో గ్రహ బలాలు. గ్రహ బలాల్లో కూడా 9 గ్రహాల్లో ఫస్ట్ చూడాల్సింది కుజ గురు శుక్ర గ్రహాల బలాలు చూడాలి. ఇద్దరి చాటుల్లో చూడాలి. క్వశ్చన్ వేశారు నన్ను, వాళ్ళయే ఎందుకు చూడాలి అంటే కారణం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహానికి ఒక కారకత్వం ఉంది. ఈ కుజ గురు శుక్ర వీళ్ళు వివాహాలకి బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉదాహరణకి బిజినెస్ అంటాము, బుధ గ్రహం అంటారు. ఓకే, అలాగే వివాహము అంటేనే వివాహానికి కారకుడు శుక్రగ్రహం, అందుకనే శుక్రగ్రహం చూస్తారు. రెండోది గురుగ్రహాన్ని ఎందుకు చూస్తారు అంటే సంతాన ప్రాప్తి కారకుడు గురువు, ఆరోగ్యానికి కారకుడు గురువు, విజ్ఞాన సంపదల కారకుడు గురువు, అందుకని గురుగ్రహ బలం చూస్తారు. మరి కుజగ్రహం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి కోపానికి కారకుడు, కోపాన్ని నిగ్రహానికి కారకుడు. మనిషి ఒక చిన్న కోపం వల్ల, ఒక సింపుల్ గా వచ్చిన టెంపర్ వల్ల లైఫ్ ని అంతా నాశనం చేసుకొని జైల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అంటే కోపం, చిన్న కోపాన్ని కంట్రోల్ పెట్టుకోలేక చేసిన పొరపాటు వల్ల, టెంపర్ వల్ల హత్యలు చేసి మర్డర్లు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో కోపం అనేది, ఆ కోపం కంట్రోల్ చాలా అవసరం. సో కుజుడు కోపానికి నిగ్రహానికి కారకుడు. అందుకని అంటాడు కుజగ్రహ అనుగ్రహం కావాలి వివాహం సరిగా ముందుకెళ్ళాలి అంటే. సో ఈ 3 గ్రహాలు కాకుండా ఇంకో గ్రహం ఏంటంటే చంద్రగ్రహం. చంద్రగ్రహం ఎందుకు చూడాలి అంటే చంద్రుడు వచ్చి మానసిక స్థితి, ఎమోషన్స్, మనిషిలో ఉండే ఎమోషన్స్, అతని భావనలు, వీటన్నిటికీ మూడ్స్, అతని మూడ్స్ అన్నిటికీ కారకుడు. వీటన్నిటికీ ఫీలింగ్స్, వీటన్నిటికీ కారకుడు చంద్రుడు, మానసిక స్థితి. సో చంద్రగ్రహ వివాహం అంటే ఇలా చంద్రుడి స్థితిని కూడా చాలా చూడాల్సి వస్తుంది. తర్వాత లగ్నాధిపతి అంటే జనరల్గా లగ్నం అంటే ఒక జాతకుడు జాతకురాలి జీవన విధానం, స్వభావం, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మొత్తం జీవితం లగ్నం బట్టి చెప్పుద్ది. కాబట్టి లగ్నాధిపతిని బట్టి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 7-8 స్థానాల అధిపతులు చూడాలి. 7-8 స్థానాధిపతులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. అప్పటికి ఎన్ని గ్రహాలు ఎత్తున్నాయి? కుజగురు శుక్రులు, లగ్నాధిపతి, నలుగురు చంద్రుడు, 5 7వ స్థానం, 8వ స్థానాధిపతి, వీళ్ళు సప్తమ అష్టమాధిపతులు అంటారు. ఇన్ని గ్రహాలు మనం గ్రహ బలాల కింద చూడాలి. భావబలాలు, రెండో చాప్టర్ భావబలాలు. రెండో చాప్టర్లో భావబలాలు అంటే ఇందులో లగ్న స్థానం అన్న బలం అన్న ఒకటే, భావం అన్న ఒకటే, స్థానం అన్న. లగ్న స్థానము, 2 ద్వితీయ స్థానం ఎందుకు చూస్తారు అంటే కుటుంబము, వాక్కు, ధనం, ఇది 2వ స్థానం చెప్పుద్ది. స్థానం అన్న భావం అన్న ఒకటి. నెక్స్ట్ 5వ స్థానం, 5 అంటే 5వ భావం. 5వ భావం ఎందుకు చూస్తారు అంటే పుత్రస్థానం, అంటే వివాహం అంటేనే సంతానం, అతని వంశం, అందుకని చెప్పేసి 5వ స్థానం ఎంత బలంగా ఉందో చూస్తారు. 2వ స్థానం అంటే వివాహం అయ్యేటప్పుడు ఇలా కుటుంబ వృద్ధి ఎలా ఉంటుంది, ఈ వివాహం వల్ల ఈ వాక్కు వల్ల కొంతమంది వివాహం అయిన తర్వాత కుటుంబంలో కొత్త వాళ్ళు వచ్చిన అందువల్ల వాళ్ళ వాక్కు వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు రావచ్చు. సో 2వ స్థానం అంటే కుటుంబం, ధనం. కుటుంబం పెరుగుద్దా, ఆయన వచ్చిన వేళ విషయం, ఆమె వచ్చి కుటుంబం పెరుగుద్దా, ధనవృద్ధి ఉంటుందా, వాళ్ళ వాక్కు వల్ల ఏదైనా కుటుంబంలో విచ్ఛేదన అలాంటివి జరగవచ్చు అనేది 2వ స్థానం చెప్తుంది. 5 పుత్రస్థానం. 7 కలత్ర స్థానం, కలత్ర భావం. 7వ స్థానం అంటేనే భార్య భర్త స్థానం. అమ్మాయి చాటులో భర్త స్థానం, అబ్బాయి చాటులో భార్య స్థానం. సో 7వ కలత్ర స్థానం భావం ఎలా ఉందో, బలంగా ఉందా చూసుకోవాలి. 8 ఆయుస్థానం అంటే మాంగళ్య బలం అంటారు. సో వివాహానికి భావబలాలు అనే ఈ చాప్టర్లో లగ్న బలము, ద్వితీయ స్థానము, పుత్రస్థానం అంటే పంచమ స్థానము, సప్తమ అష్టమ భావాలు చూడాలి. ఇది 2వ చాప్టర్. 3వ చాప్టర్లో
దోషాల్లో కుజ దోషం కాణించి రాహుకేతు దోషం కాణించి స్త్రీ దీర్ఘ పంతన దోషం వేధా నక్షత్ర దోషం రజ్జు దోషం ఏక నక్షత్ర దోషం ఏక లగ్న దోషం ఏకరాశి దోషం త్రిజ్యేష్ఠ దోషం ఇలా దోషాలన్నీ కన్సిడర్ చేసుకొని రావాలి. ఆ తర్వాత లైఫ్లో ఏమన్నా వీళ్ళ మధ్యన అంటే వైధవ్య యోగం, ఓకే, విడోషిప్ ఏమన్నా ఉంటుందా, ఓకే, ఎనీ యాక్సిడెంట్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా రైజ్ అవుతాయా వీళ్ళ మధ్యన, అంటే దాన్ని ఏమన్నా అంటే ఆయుర్దాయం, ఓకే, పుత్రయోగం, ఓకే, ఇలాంటివి కొన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది. లాస్ట్లో వచ్చేసి అష్టగుణ కూటమి. అష్టగుణ కూటమిని చివరిలో చూస్తారు. చివరిలో చూసే అష్టగుణ కూటమిని ముందు చూసి వివాహం వద్దు అని చెప్పటం ఎంతవరకు సభ్యం? అష్టగుణ కూటంలో ఏం చూస్తారు? 8 కూటాలు ఉంటాయి. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, ఘన కూటమి, రాశి కూటమి, గ్రహమైత్రి, నాడీ కూటమి. ఈ 8 కూటాలు కలిపి 36 గుణాలు అంటారు, 36 పాయింట్లు అంటారు. సో ఈ 36 గుణాలకి అంటే 36 పాయింట్లకి ఎన్ని వచ్చినాయి అనే దాని మీద వీళ్ళు వివాహం ఆపుతారు. అంటే 18 వచ్చినాయి, తక్కువ వచ్చినాయి, తీసేయండి, వివాహం వద్దు అంటారు. కానీ నేను చెప్పిన గ్రహబలాలు చూడరు, వాళ్ళకి వస్తే కదా చూడటానికి. నేను సింపుల్గా చెప్తున్నాను, ఈ ఓపెన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే అష్టగుణ కూటమి చూసి చెప్తారో వాళ్ళకి ఒక కారణం చెప్పి వివాహం ఆపుతారు, వాళ్ళకి జ్యోతిష్యం రాదు. ఇట్ ఈస్ క్లియర్, ఇట్స్ మై ఛాలెంజ్. వాసు యాదవ్ మిరియం, నంబర్ 9110398650. ఎవరైతే 30 years ఇండియన్ ఆర్మీలో యాజ్ ఎ టెక్నికల్ ఇంజనీర్ చేశాడో అతను జ్యోతిష్యం చదివి చెప్తున్నారు. ఎవరైతే వివాహాన్ని ఒక కారణం చెప్పి, నా క్లాస్ రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో ఉంటుంది, అన్ని గ్రూపుల్లో పంపిస్తాను. ఎవరైతే వివాహం ఒక కారణం చెప్పి వద్దు అంటారో వాళ్ళకి జ్యోతిష్యం రాదు. వివాహం అంటే 3 గంటల తపస్సు. ఒక జంటకి ఇద్దరి మధ్యన వివాహ పొంతన కుదురుద్దా లేదా అంటే అట్లీస్ట్ 2 గంటల మేధో మదస్సు అంటే మేధో మేధస్సుకి ఒక మేధస్సుకి ఒక రకమైన సంఘర్షణ, ఓకే, మేధస్సుని చాలా కష్టపెట్టాల్సి వస్తుంది. అంతేగాని ఏదో 5 నిమిషాల్లో చూసేసి వివాహం కుదరదు, ఎలిగా పెళ్ళయింది, పాము ముంగిసాయి అంటే అది తప్పు. ఈ రకంగా అయితే హిందూ సమాజంలో పెళ్ళిళ్ళు కావు, జరిగే పనే కాదు. ఈరోజు నా దగ్గర ఎన్నో పెళ్ళిళ్ళు, నా దగ్గర 85 దగ్గర నుంచి ప్రొఫైల్స్ అలా పడి ఉన్నాయి. 85, 86, 87, 88, 89, 90 వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇప్పుడేం ఇంకేం పెళ్లి చేస్తారు? ఎవరిది తప్పు అని క్వశ్చన్ చేశాను. అది తల్లిదండ్రులు తప్ప, జ్యోతిష్యం చెప్పిన వాళ్ళది తప్ప? అమాయక తల్లిదండ్రులు వీళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 200, 100 తీసుకొని వాళ్ళని మిస్లీడ్ చేయటం అంటావు. ఆ మిస్లీడ్ చేయటం అంటే వచ్చి రాని జ్యోతిష్యం చెప్పి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళని ఆపేయటం. అది ఆ కర్మలు వాళ్ళు మొయ్యాలి, తప్పదు. అది ఎవరైతే ఈ తప్పుడు జ్యోతిష్యాలు చెప్తారో వాళ్ళు వచ్చే జన్మలో పెళ్ళిళ్ళు కాకుండా పడతారు. ఎందుకంటే నీకు జ్ఞానం నేర్చుకొని చెప్పు, రాకపోతే ఈ ఉప్పు అమ్ముకొని బతకచ్చు, ఈ కూరగాయలు అమ్ముకొని బతకచ్చు. జీవితంతో ఆడుకోవడం చాలా తప్పు. ఎందుకనంటే మీరు భయపడతారు, కుజదోషం ఉంటే అది జరుగుద్ది, వాళ్ళు పెళ్ళే ఆపుకొని కూర్చున్నారు. వేరే మతాలకు లేని జ్యోతిష్యాలు మీకెందుకు? మానవులు అన్న వాళ్ళని అందరం సమానం కదా. అందరము సమానమైనప్పుడు, మానవులందరము మనం ఒకటైనప్పుడు మనకే స్పెషల్గా జ్యోతిష్యం ఎందుకు? వేరే మతాలు జ్యోతిష్యం ఎందుకు చూసుకోరు? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు శుక్రమౌఢ్యమైన పెళ్ళిళ్ళు ఆపారు, తమిళనాడులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో వర్ణకూటమి అనేది చివరిలో చూసే వర్ణకూటాన్ని వీళ్ళు ఫస్ట్ చూడాల్సిన గ్రహబలాలు భావబలాలు చూడకుండా వర్ణకూటమి చూసి అందులోనే వీళ్ళని తిప్పుతూ అదొక పద్మవ్యూహం లాగా దాంట్లోనే వివాహాలు వద్దు అని వర్ణకూటమి వశ్యకూటంలో వీళ్ళు ఏమీ చేయరు. చేస్తే తారాకోటంలో చెడగొడతారు. ఎక్కువ శాతం పెళ్లి వివాహాలు తారాకోటంలో దానికి వచ్చే గుణాలు 3. అందులో వీళ్ళు చెడగొట్టే పాయింట్ ఏంటంటే అమ్మాయి నైదన తారైందనో, ప్రత్యక్ తారైందనో, విపత్ తారైందో అని అంటారు. ఇది బేస్ సంఖ్యలు, 3 బేస్ సంఖ్యలు వస్తాయి అన్నమాట. అవి వద్దంటారు. అబ్బాయి సైడ్ వచ్చేసి అబ్బాయి కూడా ఎప్పుడు నైదన తారైందో, ప్రత్యక్ తారైందో, విపత్ తార అంటే బేస్ సంఖ్యలు వస్తే వద్దు. సరి సంఖ్యలు వస్తే క్షేమ తారైంది, పోతే మిత్ర తారైంది, పరమ మిత్ర తారైంది, సంపత్ తారైంది, సాధన తారైంది, బేస్ సరి సంఖ్యలు వస్తే ఓకే.
అనేసి తారాబలంలో ఒకవేళ అమ్మాయి నైదన తారయింది, ఎన్ని పోతాయి? 3 గుణాల్లో అమ్మాయికి 1.5 పోతాయి. అబ్బాయి క్షేమతార అయ్యాడు, సరి సంఖ్య 1.5 వస్తుంది. లేదు అబ్బాయి కూడా అంటే బేస్ సంఖ్య అయ్యాడు, దాంట్లో పోతాయి. బేస్ సంఖ్య అయితే 3 గుణాలు పోయినాయి. భయం ఏంది? అసలు చాలా మంది అడిగారు, సార్ ఈ తారాబలాన్ని ఎట్లా లెక్కేస్తారు అంటే సింపుల్ క్యాలిక్యులేషన్, ఏం లేదు. ఫస్ట్ అమ్మాయి నక్షత్రాన్ని నుంచి, జన్మ నక్షత్రాన్ని నుంచి అబ్బాయి జన్మ నక్షత్రాన్ని లెక్క పెట్టండి. వచ్చిన సంఖ్యని 9 చేత భాగించండి. 9 ఎందుకు సార్ అని అడిగారు నన్ను. ఎందుకంటే తారాబలంలో 9 తారలు ఉంటాయి. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, సాధన తార, నైధన తార, మిత్రతార, పరమమిత్రతార, అలా 9 తారలు ఉంటాయి. వీటిలో జన్మతార బేసి సంఖ్య 1, సంపత్తార 2 సరి సంఖ్య, విపత్తార 3, 4 క్షేమతార, 5 సాధన తార, నైధన తార 7, మిత్రతార 8, 9. అంటే ఏవైతే సరి సంఖ్యలు వస్తే, అంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి వచ్చిన సంఖ్యని 9 చేత భాగిస్తే సరి సంఖ్య వస్తే ఓకే అంటారు జ్యోతిష్యంలో. వీళ్ళ జ్యోతిష్యంలో బేసి సంఖ్య వస్తే నెగిటివ్ పాయింట్లు మైనస్ అవుతాయి. సేమ్ అబ్బాయి నుంచి అమ్మాయికి మళ్ళీ లెక్కేసుకుంటూ వచ్చాము అంటే వచ్చిన సంఖ్యని మళ్ళీ 9 చేత భాగిస్తే సరి సంఖ్య వస్తే పాయింట్లు వస్తాయి. అబ్బాయికి ఈ మొత్తం 3 పాయింట్లని, అబ్బాయికి 1.5, అమ్మాయికి 1.5. అమ్మాయి సైడ్ బేస్ సంఖ్య వచ్చిందంటే ఆ 1.5 పోతాయి, అబ్బాయికి సరి సంఖ్య వస్తే 1.5 వస్తాయి. ఇద్దరికి బేస్ సంఖ్యలు వస్తే మొత్తం 3 గుణాలు పోతాయి. దాన్ని పట్టుకొని వీళ్ళు వివాహం ఆపిన చాలా సందర్భాలు ఉన్నాయి. అది ఒక కారణము. ఆ ఒక్క కారణం చేత వివాహాలు ఎలా ఆపుతారు అని నా క్వశ్చన్. అంటే 36కు 3 గుణాలే కదా పోయింది అక్కడ, 33 ఉన్నాయి కదా. అసలు అష్టగుణ కూటమి అంటే చివరిలో చూడాలి, లాస్ట్లో చూసేది కదా మీరు. నేను చెప్పిన ఎంతో వర్కౌట్ చేసుకొని గ్రహబలాలు, భావబలాలు కుస్తీ చేయాలి ఇద్దరి చాటుల్లో. అందులో కూడా అబ్బాయిది చూడాలి సపరేట్గా, అమ్మాయిది చూడాలి, ఈ రెండు కలుపుకుంటూ చూడాలి గ్రహబలాలు భావబలాల్లో. తర్వాత దోషాలు చెప్పాను, యోగాలు చెప్పాను, చివరిలో చూడాలి అష్టగుణ కూటమి. దాన్ని ముందు చూస్తారు, ముందు చూసి అన్ని చెడగొడతారు. సో రెండోది వచ్చేసి తారాబలం తర్వాత వచ్చేది వర్ణకూటమి, వశ్యకూటమి. ఈ రెండిట్లో ఏమి పెద్ద వివాహాలు చెడగొట్టరు, ఎందుకంటే వర్ణకూటానికి ఒక పాయింట్ వస్తుంది, వశ్యకూటానికి 2 పాయింట్లు. నేను ఇప్పటి వరకు కూడా ఈ రెండిట్లో చెడగొట్టిన చాలా తక్కువ చూశాను. తారాకూటంలో చెడగొట్టిన చాలా మ్యాచ్లు చూశాను. నైదన తార అయిందని, లేకపోతే అబ్బాయి ప్రత్యక్ తార అయ్యాడండి అనేసి విపత్తార అని చెడగొట్టిన వాళ్ళు. నెక్స్ట్ యోనికూటంలో చాలా పెళ్లిళ్ళు చెడగొట్టారు. ఇందులో నా క్లాస్ రికార్డ్ అవుతుంది, ఇది యూట్యూబ్లో పెడతాను, మీ గ్రూపుల్లో పెడతాను, వినండి, 10 మందికి చెప్పండి. యోనికూటంలో వాళ్ళు చెడగొట్టేది ఎక్కడి అంటే వైరు జంతువులు అయ్యారండి. అబ్బాయి అమ్మాయి, అమ్మాయి ఎలికయింది, అబ్బాయి పాము అయ్యాడు, లేకపోతే అబ్బాయి పులి అయ్యాడు, అమ్మాయి ఆవు అయ్యారు, పాము ముంగిస్ అయ్యారు, వైరు జంతువులు అయ్యారు అనే ఈ కారణం చెప్పి చెడగొడతారు. ఈ రెండు కూడా నక్షత్రాల మీద, యోనికూటమి అంటే యోనికూటమి నక్షత్రాల మీద చూస్తారు, తారాకూటమిని కూడా నక్షత్రాల మీద చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రహమైత్రి, ఇందులో చెడగొడతారు. ఒకవేళ యోనికూటంలో అమ్మాయి అబ్బాయి పాము ముంగిస్ అయ్యారు, వైరు జంతువులు, 4 గుణాలు పోతాయి, 4 పాయింట్లు పోతాయి. 36లో 4 పోతే 32. ఇంకా చాలా ఉంది కదా, మీరు అంత ఎందుకు భయపడతారు? ఇంకా 1-2 కూటములు చెడినా కూడా మీకు నష్టమే ఉందంట అందులో. సరే, నెక్స్ట్ వీళ్ళు చెడగొట్టేది మనకి గ్రహమైత్రి. గ్రహమైత్రిలో ఎలా చెడగొడతారు అంటే, ఎవరికైనా క్లాస్కి వచ్చారు, ఏదైనా డౌట్ అడగాలంటే ముందు డౌట్ అడగండి, క్లాస్ చెప్తాను. వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, మీకు ఏదన్నా ఫస్ట్ ఇది పెట్టింది ఏంటంటే మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయాలి, ఆన్సర్ చెప్పాలి, తర్వాత క్లాస్ జరుగుతూ ఉండాలి, మధ్యలో మీరు క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ గ్రహమైత్రి. గ్రహమైత్రిలో అమ్మాయి రాశి, అబ్బాయి రాశి, వీళ్ళకి ప్రతి రాశికి గ్రహాధిపతి ఉంటాడు. నవగ్రహాలకి రాశి ఆధిపత్యం ఒక రాహుకేతువులను వదులుకొని మిగతా 7 గ్రహాలకి రాశి ఆధిపత్యం ఇచ్చారు. అందులో సూర్య చంద్రులకు ఒక్కొక్క రాశే ఇచ్చారు ఆధిపత్యం.
అప్పటికి రాహుకేతువులకి ఏ రాశికి ఆధిపత్యం లేదు. అప్పుడు 9లో 2 పోతే 7, 7 సూర్య చంద్రులకు ఒక్కొక్క రాశి ఇచ్చారు. అప్పటికి ఒక్కొక్క రాశి సూర్య చంద్రులకు పోతే 12 రాసుల్లో 2 పోతే 10. ఈ 10ని 5 గ్రహాలకి 2 రాసుల లెక్కన ఇచ్చారు. మేష వృశ్చికాలకు అధిపతి కుజుడు. ఓకే. మనకి తౌరస్ అంటే వృషభ తులలకి అధిపతి శుక్రుడు. మిథున కన్యలకి బుధుడు. అయిపోయింది. ఛార్జ్ అయిపోయింది.